ఫోకస్. అందరికీ నమస్కారం. నా పేరు మల్లా వేణుమాధవ్. నేను మీ సోంపేట అబ్బాయిని. మీరు చూసే ఈ మూవీ కంప్లీట్గా మొబైల్లోనే తీసి మొబైల్లోనే ఎడిటింగ్ చేసి మీ ముందు పెట్టడం జరిగింది. మా ఈ ప్రయత్నాన్ని అభినందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక స్టార్ట్ చేద్దామా? హలో, చెప్పరా. రే, ఇప్పుడు మనం వెళ్తున్న ఊర్లో హాస్టల్స్ ఉంటాయా? హాస్టల్స్ ఎందుకురా? నాన్నకు చెప్పా, మంచి ఇల్లు చూశాడు, అక్కడే ఉన్నాం. అవునా, సరే సరే. ఎప్పుడైతే వెళ్దాం? పర్లేదురా, మీ నాన్న బాగానే సెట్ చేశాడు. బాబు, బాబా, మీ నాన్నగారు పంపించింది నన్నే. నన్ను కాదు, అటు. బాబు. అమ్మో, అంకుల్ బాగున్నారా? అదే నాన్నగారు పంపించారు. ఏదైనా అవసరం ఉంటే చెప్పండి. అలాగే అలాగే. ఎవడంట? అదే మా నాన్న పంపించారు అవసరాల కోసం. ఆడుకుందామా? అమ్మో వద్దురే. పోరా. ఎలా ఆడుకుందాం? ఎందుకు, అతని పేరేంటి? రై, అతని పేరేంట్రా? పేరు రమణయ్య. ఓకే ఓకే. రమణయ్య, ఇక్కడ దగ్గరలో బార్ ఏదైనా ఉందా? అదే బార్. బారా? అంత సోకవుకు. పక్కనే డాబా ఉంటది కదా బార్ పక్కన, అక్కడ తండ్రి బాగుంటది. 3 పీసులు తండ్రి. బాబు 3 పీసులు. అలాగే బాబు, తెస్తాను. బాబు, బాబు. ఏంటిది, మొత్తం చీకటి ఉంది. కాఫీ తమ్మంటారా బాబు? నాకు అలవాట్లేదు. వాడికి అడగండి. బాబు, బాబు. ఇప్పుడే వెళ్ళిపోతున్నా, ఉండొచ్చుగా కాసేపు. బాబు, నేను బాబు రమణయ్యనే. పర్లేదు, అయినా పర్లేదు. ఏమైంది బాబుకి? బాబు, బాబు. రమణయ్య నువ్వా? కాఫీ తమ్మంటారా బాబు? సరే తెస్తా. ఒరే, ఎవరో అనుకుని రమణయ్య చేయి పట్టేశాను రా. పట్టిన చెయ్యే కదరా, పోరా. ఇదేంటి ఇందాకేం పట్టాడు ఆలోచిస్తుంది. రై, కింద పట్టింది రమణయ్య చేయనా? రే సర్లే, ఏదో జోక్ చేసి. అయినా వచ్చి నుంచి వర్షమేంట్రా బాబు? అదేరా నేను ఆలోచిస్తున్నా. దా బా. రమణయ్య బాబు. మా ఓడేడు? తెలీదు బాబు. సరే బాబు. బాబు, చిన్న పని ఉంది, ఇంటికి వెళ్తాను బాబు. సాయంత్రం కల్లా వచ్చేస్తాను బాబు. సాయంత్రంకా? భోజనం రెడీ చేశాను బాబు. సరే వెళ్ళు. సరే బాబు. హలో. రే చెప్పు. రమణయ్య ఉన్నాడా? రమణయ్య ఏదో పని ఉంది, ఊరికి వెళ్తా అన్నాడు. సాయంత్రంకి వస్తాడంట. అవునా? మరి నీకు ఫుడ్ ఎలా రా? ఫుడ్ అన్ని అరేంజ్ చేస్తాడు రా, ప్రాబ్లం లేదు. మరి నాకేంట్రా, రిటర్న్ అయిపోతున్నాడు అని చెప్పాడు. ఏమోరా. అవునా? పని అయిపోయింది, రిటర్న్ అయిపోతున్నానని నాకు ఫోన్ చేశాడు రా. వాడు వచ్చినట్టున్నాడు. రా రా, లోపలికి రా. వచ్చాడా? రమణయ్య రా, పర్లేదు రా. ఏమైందిరా? లోపల రమ్మని బెల్ కొడతాడండి. మతిపోయింది, మళ్ళీ చేస్తున్నావు. బెల్ కొడతావేంట్రా? లేదా
ఇదేంటి ఇప్పుడు చూడలేదే. ఫ్రేమ్ బాగుంది. 1773. అబ్బో, ఇంత పాతకాలం ఫ్రేమా? దీన్ని ఎక్కడ పెడదాం? ఎక్కడ బాగుంటుంది? ఏంటిది? పెయింట్. దీని పెయింట్ ఎలా ఉంటుంది? ఏంటిది? బాటిల్. వదలడం లేదా? సర్లే, పెయింట్ కదా. అయినా ఈ పెయింట్ అంటడం ఏంటి? ఏంటో. ఈడేంటి ఫోన్ చేస్తుంది? హలో, చెప్పరా. రే, మా కాత్యానితో బయటకు వచ్చాను, కాస్త లేట్ అవుద్ది, నువ్వు తినేసి పడుకో. సరే. హా? ఏంటిది రంగు వేసుకున్నాడు? రే రే, ఏంట్రా ఇది? ఏంటిది అని అడుగుతున్నాను. ఏమైంది వీడికి? ఏమైందిరా? ఏం లేదా? ఎందుకు అలా టెన్షన్ పడుతున్నా? ఆగరా. ఏమని చెప్పు అసలు. బాబు, ఏమైంది బాబు? ఏం లేదు, నువ్వు వెళ్ళు, తర్వాత మాట్లాడదాం. ఏమైంది? ఇదేంటి పెయింట్ ఇలా స్ప్రెడ్ అయింది? బాబు, ఏదైనా సమస్య ఉంటే చెప్పండి బాబు. నాకు నీకు రావద్దని చెప్పా కదా, ఎన్నిసార్లు చెప్పాలి? ఓ 2 రోజులు రావడం మాని, మా పనులు మేము చూసుకుంటాం. అది కాదు బాబు. రావద్దని చెప్పా కదా, 2 రోజులు రావడం మాని. ఏమైంది అతని మీద అరుస్తున్నావు? రమణయ్య, సారీ, ఏమనుకోకు. అసలు ఏంటి సమస్య ఏంటి? ఏమో నాకు తెలీదు, కనుక్కొని చెప్తా. అరే రారా. రే, అసలు ఏమైందిరా? అడుగుతుంది నీకే కదా, అసలేమైంది? నాకు కూడా అర్థం కావడం లేదురా. మొత్తం ఈ పెయింట్ వల్లే జరుగుతుంది. పెయింటా? అసలు నీట్గా చెప్పు, అసలు ఆ పెయింట్ ఇంటి లోపలికి ఎలా వచ్చింది? నాకేం అర్థం కావడం లేదురా. రమణయ్యకి చెప్దామా? ఏదైనా సొల్యూషన్ దొరుకుద్దేమో. రమణయ్య, వద్దురా, షేర్ చేసుకోవడం ఇష్టం లేదు. చూద్దాం ఏమవుతుందో.
రే ఏంట్రా ఇది? రమణయ్య, ఇదే ప్రాబ్లం వీడిది. బాబు నువ్వు ఆ పెయింట్ చూసావా? మ్మ్. ఇప్పుడు ఆ పెయింట్ ఎక్కడుంది? ఈ ఫ్రేమే. ముట్టద్దు, దాన్ని ఎవరు ముట్టద్దు. రమణయ్య, పెయింట్ పోయిందేంటి? రమణయ్య, పెయింట్ పోయిందేంటి? ఇక్కడ పోయిందంటే ఇక్కడ ఎంటర్ అయిందని అర్థం. బాబు ఒక్క 2 గంటలు ఉన్నాడు బాబు, పరిష్కారం కనుగొని వస్తాను. 2 గంటలు. పద 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 బాబు, జాగ్రత్త జాగ్రత్త బాబు. పద 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 బాబు, పద పద. ఇటు 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 ఇటు. రమణయ్య, ఇవన్నీ నీకెలా తెలుసు? ఆ ఫోటోలో ఉన్నది మా పాప బాబు. హా? పాప? అసలేం జరిగింది? 6 నెలల క్రితం నేను అకౌంటెంట్ గా పనిచేస్తున్న రోజులే. నాకు నా కూతురు తప్ప ఇంకెవరు లేరు. నాన్న, ఏంటమ్మా? ఈరోజు నాకేం దొరికిందో తెలుసా? ఏం దొరికిందమ్మా? టెంట్ డాయ్. అబ్బా చాలా బాగుంది. ఇది ఒకసారి ఆగమ్మా, ఒకసారి ప్రేమ చూపించమ్మా. చూసినట్టుంది. ఊరుకో నాన్న. అబ్బా బాగుంది. డాడీ కాఫీ ఇవ్వాలి. నాన్న కాఫీ. అదేంటమ్మా నుదురికి ఏదో అంటుంది? వద్దులే నాన్న, ఆగు, నేను తుడుస్తా, ఆగు. తుడుచుకుంటా. పోవట్లేదేంటి? శృతి, అమ్మా శృతి, ఆటలాడుతున్నావా? ఓ పడుకున్నావా? అమ్మా శృతి, అమ్మా శృతి, అమ్మా అమ్మా శృతి, అమ్మా శృతి, ఏంటి నాన్న? అమ్మా ఏమైందమ్మా? నుదుటి రంగు ఏంటి? ఏమైంది? రామ్మా రా రా, పొడుదారా. ఏమై ఉంటుంది? నాన్న, ఎంత కడిగినా పోవట్లేదు. వదలడం లేదా? బయట ఎవరైనా చూడగలరు. సరే నువ్వు లోపలికి వెళ్ళమ్మా, నేను వస్తాను. నీకు అందుకే చెప్తున్నాను, అనవసరమైన ఇంట్లో పెట్టొద్దని. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఎందుకు? ఆ పెయింట్ ఎక్కడ ఉంది? ఇదేనా? నాన్న, నాకు దొరికినప్పుడు ఇలా లేదు. అమ్మా శృతి, ఆగమ్మా.
ఏంటోరా, నా కూతురు పరిస్థితి అర్థం అవ్వట్లేదు. సరే సరే, పాప ఇంట్లో ఒకదే ఉంది, మళ్ళీ చేస్తాను. హలో నాన్న నాన్న శృతి, శృతి, ఎక్కడున్నావమ్మా? పెయింట్ కూడా లేదు. శృతి, శృతి, ఇక్కడ కూడా లేదు. అమ్మా శృతి, 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 ఇక్కడమ్మా. అలా నా కూతుర్ని నేను పోగొట్టుకున్నాను. సొల్యూషన్ దొరికిందిరా. రే రమణయ్య ఎక్కడున్నాడో చూడు. చూడమంటే ఆటలాడుకుంటావేంటి? రమణయ్య ఎక్కడున్నాడు చూ. లేడు బాబు, మరి లేడు. ఏమంటున్నావు? అందరికి మీ పాపలా అయినట్టు అవుతుందా? వాడున్నాడు. బాబు, వాటిని వెతకొద్దు. వాటిని వెతికటం అనే సమాధానం దొరకదు. మనం వెతకాల్సింది ప్రేమని. అదైతే ఆ ప్రేమనే వెతుకుతాం. బాబు, బాబు, మీరు అటోలు వెతకండి, నేను ఇటు వెళ్తాను. బాబు, అటువైపు చదువుతాం రండి. ఎక్కడ ఉంటుంది బాబు? 1774 అంటే సంవత్సరం కాదు. ఇందులో ఎంతమంది ఉన్నారని అర్థం. ఎంతసేపు? టైం అయిపోయింది. ఇప్పుడు అమ్మ, ఇప్పుడు దీన్ని బ్రతిమాలాలి. సారీ. ఒరే, ఈడొకడు ఉన్నాడు కదా. ఏంటో వీడేంటి ఫోన్ చేస్తున్నాడు? హలో, చెప్పరా. రే, మా కాత్యానితో బయటకు వచ్చాను, కాస్త లేట్ అవుద్ది, నువ్వు తినేసి పడుకో. సరే.
ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? నీ ఇష్టం. కొట్టింది ఎవడు? నీకు నా చెల్లె కావాల్సి వచ్చిందిరా? అవునరా. కురేష్ రా. కురేష్ ఆగు. ఏంట్రా? ఆగు. బాబు ఆ? బాబు వద్దు బాబు 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 జాగ్రత్తగా ఉండు. కురేష్ నువ్వు రా కురేష్. బాబు బాబు నీకు అసలు భయం కానీ టెన్షన్ కానీ లేదా? నువ్వు ఆలోచించేది నా గురించి, కానీ నేను ఆలోచించేది అందులో ఉండే 1774 మంది గురించి. ఫస్ట్ నీ ప్రాణం ఇంపార్టెంట్. ఇంకా సొల్యూషన్ ఏంటో మనకు తెలియదు. వీరుని కాపాడుకోవడం కోసం మనం అబద్ధం చెప్పాం. సొల్యూషన్ దొరికిందిరా. ఇప్పుడు ఎలా? రమణయ్య, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. రమణయ్య, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? వేణుకి మా పాప ఫ్రేమ్ దొరికినలాగా మా పాపకి కూడా వేరే అబ్బాయి ఫ్రేమ్ దొరికింది కదా. అంటే అబ్బాయి నీకు తెలుసా? మా పాపకి ఆ ఫ్రేమ్ దొరక్క ముందు మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు, వాళ్ళ అబ్బాయి కనిపించడం లేదని. ఏమైందని అడిగాను. ఏదో పోలీస్ కేసు అన్నాడు, తర్వాత పెయింట్ అన్నాడు. ఆ? అంటే వాళ్ళ కొడుకు చనిపోయి చివరి నిమిషం పక్కనే ఉన్నాడు అంటావా? అయ్యుండొచ్చు. పదా వాళ్ళ ఊరెళ్ళి కొనుక్కున్నాం. బ్రదర్, మీకు వీరబాబు ఇల్లు ఎక్కడో తెలుసా? కురేష్ మనకి టైం లేదు, నువ్వు ఇటు వెళ్ళు, నేను అటు వెళ్తాను. సరే. సరేనా? అమ్మా ఇక్కడ వీరబాబు వెళ్ళి ఎక్కడమ్మా తెలీదా? అని ఇక్కడ వీరబాబు ఎవరో తెలుసా? ఇక్కడ ఒకసారి అడిగి చూద్దామా? బాబు ఇక్కడ వీరబాబు అని ఎవరన్నా ఉన్నారా? ఎక్కడ అడిగినా తెలీదు అంటున్నారు. ఒకసారి షాప్లో అడుగుదాం. రే ఆగరా. రే, ప్లీజ్ బ్రో, నన్ను వదిలే. కావాలంటే తీసుకో. ఏంట్రా ఇవి? పేరుబాబు ఇంట్లో దొంగతనం చేశాను. నా కోసమే వెతుకుతున్నా అనుకున్నాను, అందుకే పరిగెట్టాను. హ. ఛ. హ? వీడు వీరబాబు ఇంట్లో బంగారం దొంగతనం చేశాడంటే వీడికి వీరబాబు ఇల్లు ఎక్కడ ఉంటుందో తెలిసి ఉంటది. రేయ్, ఏడీడు? కురేష్ ఇప్పటికే చాలా లేట్ అయింది. వేణు ఒక్కడే ఉన్నాడు ఇంట్లో. టౌన్ కూడా చాలా దూరం వచ్చాము. రా. నువ్వు అన్నది నిజమే, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. మరి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కోవడం ఎలా? ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలంటే ఈ ప్రాబ్లం ఎక్కడ మొదలైందో మనకు తెలియాలి. అంటే ఆ రోజు మిస్ అయిన వీరబాబుని ఈ రోజు కలవాలి. బండప్. ఏమైంది కురేష్? రమణయ్య, నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా? ఏంటది? ఆ దొంగ వీరబాబు ఇళ్ళని వెనక్కి చూపించాడు, కానీ అప్పటికే నేను టౌన్కి చాలా దూరంగా వచ్చేసాను. అండ్ ఆ ఊర్లో ఎవరికి అడిగినా వీరబాబు ఎవరో తెలియదు అంట. అది నిజమే కదా. అంటే వీరబాబు ఉంటుంది ఊర్లో కాదు, ఊరు బయట.
తీ బండి తీ. ఆ దొంగని పట్టుకుని ప్లేస్కి పద. రమణయ్య ఒకసారి బండి ఆపు. ఏం కురేష్? ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్దాం రా. కురేష్, కురేష్ అసలేం వీరబాబు, 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 ఎవరు ఎవరు? వీరబాబు, నేను రమణయ్యనే. ఏరవునయ్యా? మనం అకౌంటెంట్ గా చేసాం కదా అప్పుడు, ఆ రమణయ్యనే. గుర్తొచ్చింది. అప్పుడు పని చేసాము ఆ రమణయ్యనా? రా కూర్చో రమణయ్య. రమణయ్య అడుగు. వీరబాబు, నాకు నీ సహాయం కావాలి. ఏంటది? తన స్నేహితుడు చనిపోయినప్పుడు తన పక్కన లేడు, నా పాప చనిపోయినప్పుడు కూడా నేను పక్కన లేను. కానీ నీ బాబు చనిపోయినప్పుడు నువ్వు తప్పకుండా పక్కనే ఉండి ఉంటావు. అసలు ఏం జరుగుతుంది ఆ చివరి నిమిషంలో? ఆ ఫ్రేమ్ లో వాళ్ళు ఎలా వెళ్తున్నారు? నేను నా కొడుకు చాలా సంతోషంగా ఉంటాము. ఒకరోజు రమణయ్య చివరి నిమిషంలో ఏం జరిగింది అడుగు. వీరబాబు, అది నీ కొడుకు చనిపోయే చివరి నిమిషంలో ఏం జరిగింది? చివరి నిమిషమా? నేను పక్కన లేనే. ఆహా. మళ్ళీ మొదటిగా వచ్చాం. వీరబాబు, ఆ, దాహం వేస్తుంది, నీ కొడుకు మంచినీళ్ళు తెమ్మని చెప్పు. నాన్న, అన్నయ్యకి దాహం వేస్తున్నట్టు మంచినీళ్ళు తీసుకురా. కురేష్, ఏమంటున్నావు? మర్చిపోయాను, నా కొడుకు చనిపోయాడు కదా. హే, నీ కొడుకు చనిపోవడం ఏంటి? బయట ఆడుకుంటుంటే. ఏంటి కురేష్ అట్లా అంటున్నావా? అన్నీళ్ళు వచ్చారు. పిచ్చోడి ఇంటికి తీసుకొచ్చావు రమణయ్య. కురేష్ ఆగు. రేయ్, నీ కొడుకు చచ్చాడు, కావాలంటే చూడు. వెళ్దాం దా రమణయ్య. కురేష్, ఇప్పుడు చెప్పు ఏం జరిగిందో. నేను ఒక రోజు ఊరు నుంచి వచ్చేటప్పటికే లైట్లన్నిటి ఆపేసి ఉన్నాయి. నానా 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 ఏమైంది నానా? నానా నీరుకి వెళ్తా. నానా నీరు ఎక్కడ ఉంది బాబు? నానా 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 లేదు నానా, ఏమైంది నానా? లేదు నానా, నానా లేదు నానా. ఆ నిమిషం నా కొడుకు ప్రేమ రెండు మాయమైపోయాయి. ఏమైంది రమణయ్య?
తల్లి ప్రేమ అంటే ఏంటో తెలియని చిన్న పిల్ల నా కూతురు. తను కూడా ఇలాగే చనిపోతుంది కదా సురేష్. కురేష్, పెయింట్ ఇంకా పెరుగుతుంది, మనకి టైం లేదు. పదా వెళ్ళిపోతాం పదా. రమణయ్య, నువ్వు బయట వెయిట్ చేయి. కురేష్ నన్ను ఎందుకు వెళ్ళిపోమన్నాడు? కురేష్, ఏమైంది కురేష్? బండి తీ రమణయ్య. ఏమైంది కురేష్? ఒక ఊరు వెళ్ళాలి. ఏ ఊరు? వర్ణం. కురేష్, కురేష్ అసలు ఏం చేస్తున్నాం మనం? వేరు ఏం చెప్పాడు? ఆ సౌండ్ ఏంటి? అసలు ఏం జరుగుతుంది? వీరబాబు, నాకు టైం చాలా తక్కువ ఉంది. నాకు ఒకటి చెప్పు. ఆ రోజు నీ కొడుకు ఫ్రేమ్ మిస్ అయిన తర్వాత పోలీస్ కేసు ఇచ్చావంట కదా, ఏం జరిగింది? ఆ కేసు హ్యాండిల్ చేసింది ఎవరు? చివరికి ఏమన్నారు? ఆ పోలీస్ కేసు ఇచ్చాను. ఆ పోలీస్ పేరు సరే, అదంతా పక్కన పెట్టు. ఆ ఎంటైర్ కేసులో ఏదైనా క్లూస్ కానీ కొత్త పేర్లు కానీ వినిపించాయా? కొత్త పేర్లు అంటే గుర్తు తెచ్చుకో వీరబాబు. అది నాకు సరిగ్గా గుర్తు రావడం ప్లీజ్ లేదు. గుర్తు తెచ్చుకో వీరబాబు. ఆ రోజు ఊరు నుంచి వచ్చేటప్పటికి లైట్లన్నీ ఆపేసి ఉన్నాయి. రే, చెప్పిందే ఎన్నిసార్లు చెప్తావరా? ఛా! ఊరి పేరు వర్ణం. ఆ పిల్లోడి ఫోటో అందులో ఉంది చూడు. పిల్లోడా? ఈ అబ్బాయి ఫోటో పోలీసుడు బయట కలిసినోడు ఇచ్చాడు. నీ కొడుకు చావుకి వీడికి ఏదో సంబంధం ఉంది. రేపు స్టేషన్కి రా, మొత్తం రాగ ఫైల్ తీద్దామన్నాడు. ఆ మరుసటి రోజు నుంచి ఆ పోలీసు ఆచూకీ లేదు. ఆ తర్వాత నా కొడుకు కేసు ఎవరు పట్టించుకునే లేదు. వర్ణం. ఇప్పుడు అర్థమైంది. అందుకే రాఘవ అనే వ్యక్తి కోసం నాకు ఊరంతా వెతకమన్నావు. కానీ కురేష్, నీ ఒంటి మీద ఉండే పెయింట్ ఇంకా పెరుగుతూనే ఉంది. మనకి ఇంకెంత టైం ఉందో కూడా క్లారిటీగా తెలియదు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ రాఘవ ఎవరో, ఎక్కడుంటాడో కనుక్కోవాలి. అవును, ఆ రాఘవ ఫోటో దొరికిందన్నా కదా, అప్పుడు ఆ ఫోటో చూపించి ఎంక్వైరీ చేసి దొరికేస్తాడు కదా. దొరకడు రమణయ్య. ఎందుకంటే ఆ ఫోటో
11 సంవత్సరాల కిందటిది. ఏమంటున్నా గురేష్? ఈ రాఘవ్ కేసు 11 సంవత్సరాల ముందుటిది. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాగే జరుగుతుందంటే దీనికి 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, తను అనుకున్నది తిరగకపోవచ్చు. 2, సైకో. సైకోవా? అసలు ఏం చేస్తే ఈ పెయింట్ అవుతుందో తెలియట్లేదు. అసలు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాం, మళ్ళీ మొదటికి వస్తున్నాం గురేష్. మొదటికి రావడం కాదు రమణయ్య, ఇంకా ముగించడమే. ముగించడమా? ఎలా గురేష్? నేను చెప్పేది వినరమణయ్య. ఇప్పుడు ఈ చిప్స్ క్వేరీ ఈ ఊరికి సెంటర్లో ఉంది. ఈ క్వేరీకి 2 కిలోమీటర్స్ రేడియస్లో వర్ణం అనే ఈ ఊరు ఉంది. దీనిని మొత్తం 4 పార్ట్స్గా డివైడ్ చేశా. ఇందులో 2 పార్ట్స్ అయిపోయి ఇంకో 2 పార్ట్స్ ఉన్నాయి. ఇందులో నువ్వొక సైడు నేను ఒక సైడు వెళ్ళి రాఘవ్ గురించి చిన్న క్లూ దొరికినా పట్టుకోవాలి. సరే రమణయ్య, గుర్తుపెట్టుకో, ఇంకా 2 గంటలే టైం ఉంది. 2 గంటలా? నీకెలా తెలుసు? మీ కూతురైనా నా స్నేహితుడైనా వీరబాబు కొడుకైనా మిస్ అయిన టైం 6 PM. ఇప్పుడు టైం 4 PM. అంటే ఇంకో 2 hours మాత్రమే. సరే పద. రాఘవ్ తెలుసా? రాఘవ్ తెలుసా? రాఘవ్ తెలుసా? రాఘవ్ ఇంటి పక్కనే తోటలో ఉన్నాను. సరే అన్నా, రాఘవ్ తెలుసా? బ్రో, రాఘవ్ తెలుసా? రాఘవా? గురేష్ ఎవడు? మీ సైకో స్నేహితుడు ఎక్కడరా? సైకో? ఏం మాట్లాడుతున్నా సార్ మీరు? మీరు చేసే ఈ హత్య మాకు తెలియదు అనుకుంటున్నావా? అరే, నాకు టైం చాలా తక్కువ ఉంది. అసలు ఈ రాఘవ్ కదేంటి? వాడికి 1774 మందికి ఈ సంబంధం ఏంటి? వర్ణం, ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. నాకు సెలవులు దొరికిన వెంటనే మొదటగా రావాలనుకుంది ఈ ఊరికి. ఎందుకంటే రాఘవ్. ఎంతమ్మా ఫ్రేమ్? 220 అమ్మా. 200కి ఇవ్వరా? అది వస్తుందమ్మా. లేదు, నాకు ఇదే కావాలి. 200కి ఇవ్వవా? మా శ్రమను గుర్తించండి అమ్మా. సరే. రేట్ ఎంతో? ఏమన్నారు? అదే, ఆ ఫ్రేమ్ రేట్ ఎంతని? 250. అవునా? చాలా బాగుంది. మిస్ అయిపోయావి. అమ్మా, నాన్న రాఘవ్, దానన్న ఈ పట్టుకున్నాన్న. పద. అమ్మ నవ్వే నా ఉదయం, అమ్మ మాటే నా బలలం. చిన్న అడుగులు వేస్తుంటే చేతి పట్టే నాలో. రానన్న భోంచేద్దు గాని. అమ్మా నువ్వుంటే చాలు, నా గుండెలో వెలుగే వెలుగు. నీ ప్రేమలు పెరిగిన నేను, నీ ఆనందమే నా సొగసు. రాఘవ్, అమ్మా, ఇప్పుడు నువ్వు. రాఘవ్,
ఎక్కడ నాన్న ఎక్కడున్నావు? రాఘవ్ నాన్న రాఘవ్ నన్ను చూసి నవ్విన వేళ నాన్న రాఘవ్ పాడే గీత నీ ఒడిలో నిదురపోతే స్వర్గం వచ్చి చేరే గీత. గెలిచాను నాన్న అమ్మా. నువ్వు పెద్ద అయితే ఏమవుతావురా? ఇంజనీర్ అవుతా అమ్మా. ఎందుకు? పెద్ద ఇల్లు కట్టాలి కదా. నీ ఆనందమే నా సొగసు. నాన్న రాఘవ్ సాయంత్రం నేను వేగంగా వచ్చేస్తాను, జాగ్రత్తగా ఉండు. సరే అమ్మా. మారిన మన బంధం మారదమ్మా నీ సంతోషం. అమ్మా ఆ? ఈరోజు సండే కదా, సాయంత్రం నేను కూడా నీతో పెయింట్లు అమ్మడానికి వస్తాను. నువ్వా? ఎందుకు నాన్న? ఎందుకంటే ఇప్పుడు నేను కూడా నీతో పెయింట్లు వేస్తా, ఇంకా సాయంత్రం ఆ పెయింట్లు అమ్ముతా. అబ్బో, నీకు కూడా పెయింట్లు వేయడం వచ్చా? నాకు రాదు, కానీ మా అమ్మకు వచ్చు, తను నేర్పిస్తుంది. సరే నాన్న, నేను నేర్పిస్తాను. పెయింట్లేవి? బాగా వచ్చింది కదమ్మా. ఇదేం పెయింట్ అమ్మా? ఈ పెయింట్ ని లూప్ అంటారు నాన్న. లూపా అంటే ఏంటమ్మా? దీనిని ఎంత చూసినా అంత కనిపిస్తుంది, దీనికి అంతం లేదు. దొరికావు. నీ తల్లి ఆగవే ఆగ ఆగవే ఆగవే రా జరగరా కొడకరా. రాణి మహిపతి.
నాకు నాన్న లేరు, ఇప్పుడు అమ్మ కూడా లేదు. వీళ్ళని చంపేస్తారు, నేను చచ్చిపోతాను. ఏంటి రాఘవ చనిపోయాడా? అయితే మరి ఇవన్నీ చేస్తుంది ఎవరు? సర్పంచ్. అరే, నాకు రాఘవ్ వాళ్ళ అమ్మది, ఆ సర్పంచ్ది ఫొటోస్ కావాలి. ఇంకా రాఘవ్ వాళ్ళ ఇంటి అడ్రస్ కావాలి. నాకు ఆ రాఘవ్ వాళ్ళ ఇల్లు కరెక్ట్ గా గుర్తులేదు, కానీ సర్పంచ్ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల అని తెలుసు. ఒకసారి బాగా గుర్తు తెచ్చుకో. ఒక పని చేయండి, ఈ ఊర్లో ఒక లైబ్రరీ ఉంది, అక్కడికి వెళ్ళి మీరు కనుక్కుంటే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆ లైబ్రరీ ఎక్కడుంది? ఈ క్వారీ బ్యాక్ సైడే ఉంది. రమణయ్య, పద. సార్, సార్, ఏం కావాలి? ఈ ఊరు గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. అక్కడ ఎక్కడ ఉంటుంది ఎత్తుకు. సార్, అసలు నాకు పడుకునేవారు ఏంటండి, చెప్పండి. సార్ ఇక్కడ మహిపతి అని ఊరికి సంబంధించిన వారు ఎవరైనా మీకు తెలుసా? మహీపతి వర్ణం అనే ఊరిలో 2015లో అనుకుంటా సర్పంచ్గా ఉండేవారు. కానీ పాపం చచ్చిపోయాడు. చనిపోయాడా? కానీ కాస్త వెరైటీగా చనిపోయాడని ఊర్లో పుకారు ఉండేది. వెరైటీగా అంటే ఎలా? అది ముఖమంతా రంగు రమణయ్య, వేసుకొని, పద. ఇలాగే ఇంటికి మీరెవరు? ఏటో రమణయ్య, ఈ 1774 సంఖ్య పెరగకుండా ఉండాలంటే నీ చేతుల్లోనే ఉంది. ఏమన్నా గురేష్, నేనే చేయగలను. నేను చెప్పింది విను. చెప్పింది అర్థమైంది కదా? కానీ గురేష్, నువ్వు చేయగలవు రమణయ్య. రమణయ్య, 20 నిమిషాలు మాత్రమే. ఇప్పటి వరకు ఈ కేసులో నేను అబ్జర్వ్ చేసిన ఒక విషయం ఉంది. నీ కూతుర్లోనే ఇంకెవరికి అవ్వకూడదంటే ఈ పని చేయాల్సింది. ఈ పని నువ్వు మాత్రమే చేయగలవు. గుర్తుపెట్టుకో, మనకి ఇంకెంతో టైం లేదు. ఇదే మహిపతి. సర్పంచ్ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల అని తెలుసు.
ఇదే రాదు. అరే బావా, వద్దురా, వెళ్ళకు. తప్పదురా, వెళ్ళాలి. ప్రాణం పోతుందిరా. వెళ్ళకపోయినా పోతుంది కదరా. లేదురా, నువ్వు వెళ్ళడానికి నేను రే, నేను వెళ్ళాలిరా. లేదు. హే, ఏ, ఏ. అరే బావా, నీకు డెమెన్షియా అంటే తెలుసా? లేదురా. డెమెన్షియా అంటే ఒక డిసీజ్ రా. ఇది కాగ్నిషనల్ పర్సన్స్ కి వస్తుంది, అంటే పుట్టుకతో వచ్చే డిసీజ్ అన్నమాట. ఈ డిసీజ్ లక్షలో ఒక్కరికే ఉంటుంది. ఈ డిసీజ్ ఉండే సిమ్టమ్స్ ఏంటో తెలుసా? తన జీవితంలో లేని పర్సన్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ ఊహించుకొని మరీ సఫర్ అవుతుంటారు. అంటే పద్మ అనే ఆవిడ్ని రాఘవాళ్ళ అమ్మగా ఊహించుకొని మహిపతే వాళ్ళ అమ్మని చంపాడని అనుకున్నాడు. అప్పటి నుంచే ఈ హత్యలన్నీ మొదలయ్యాయి. కానీ నిజానికి రాఘవ్కి ఎవరూ లేరు. ఇప్పుడు దమ్ముంటే నా కళ్ళ ముందుకు రారా అనాథ నా కొడక. కళ్ళ ముందు రావడానికి భయపడే నా కొడుకువి ఇంకెంతమంది జీవితాలతో ఆడుకుంటావరా? ఆగు. తల్లిదండ్రి లేని అనాథ నా కొడుకు ఇప్పుడు పిచ్చోడయ్యాడ్రా. అవునా? సరే, నేను నీకు 3 ప్రశ్నలు అడుగుతాను, దానికి సమాధానాలు చెప్పు చాలు. నీకు నాన్న ఉన్నాడా?
ఉన్నాడు. మరి ఆ ఫ్రేమ్లో లేడు ఎందుకురా? సరే, మరి నీకు అమ్మ ఉందా? ఉంది. మరి ఆ ఫ్రేమ్లో లేదు ఎందుకురా? అమ్మా నాన్న లేని అనాథ నా కొడుకువి. నీకు నిజంగా అమ్మా నాన్న ఉంటే ఈ ఫ్రేమ్లో ఎందుకు లేరు? పిచ్చనా కొడుక, పుట్టుకతోనే డెమెన్షియా అనే డిసీజ్ తో పుట్టావురా. దీనివల్ల లేని అమ్మని ఊహించుకొని తను చనిపోయింది అనుకొని నువ్వు చనిపోయావు. అలాగే మీ ఊరు సర్పంచ్ మహేపతి మీ అమ్మని చంపాడు అనుకొని అతన్ని నువ్వు చంపేశావు. అలాగే ఏ సంబంధం లేని 1774 మందిని కూడా నీ కథలో ఊహించుకొని చంపేశావు. 74 కాదు, 75. ఈ సంఖ్య పెరగనివ్వను. అది జరగని పని. హ. కురేష్, ఇలా చేస్తే వీడు అందమవుతాడని నీకా తెలుసు? మొదటి నుంచి ఒకటే చెప్తున్నాను రమణయ్య, ఎక్కడ మొదలైందో అక్కడే అంతమవ్వాలి. అవును రమణయ్య, వారం క్రితం వరకు నేనెవరో నీకు తెలీదు, అయినా ఎందుకు ఇంత సాయం చేసావు? నా కూతురు చనిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ప్రతి ప్రాణాన్ని నమ్ముకుని వాళ్ళు ఉంటారు కదా కురేష్, వాళ్ళు అలా బాధపడకూడదు కదా. మరి రాఘవకి డెమెన్షియా ఉందని నీకు ఎలా తెలిసింది? ఆ రోజు నేను వచ్చేస్తుండగా వాళ్ళ ముగ్గురు ఇన్ఫర్మేషన్ ఉన్న బుక్లోనే తర్వాత పేజీలో రాఘవ మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ రమణయ్య. కురేష్, టు బి కంటిన్యూడ్. కంటిన్యూడా? వద్దు కురేష్, ఇప్పటికే చాలా లెంత్ అయింది. సరదాగా అన్నాలే, నేనే రాసా.